సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే గారి యొక్క జయంతి సందర్భంగా तुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा। మరి ఈరోజు ఎందుకంటే మనకు గవర్నమెంట్ ఆర్డర్ రావడం కూడా లేట్గానే వచ్చింది. ఈ టెట్ ఎగ్జామ్ దీనివల్ల హడావిడి వల్ల మరి టైం కూడా లేదు, అయినా కూడా అర్థం చేసుకొని చాలామంది వచ్చారు. మీ అందరికీ థ్యాంక్స్. మరి సావిత్రిబాయి పూలే గారి గురించి మనము ఒకసారి తలంచుకున్నట్టయితే మరి ఆవిడ 195వ జన్మదినం సందర్భంగా మరి మనం ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము. తొలి మహిళా టీచరు. మరి ఇక్కడ మహిళలందరూ టీచర్స్గా ఉన్నామంటే మరి మేము అందరం కూడా ఈ స్టేజ్లో ఉన్నామంటే మరి ఆవిడ యొక్క కృషియే. మరి ఈరోజు మీ అందరికీ తెలుసు, ఒక మహిళ కుటుంబంలో ఎప్పుడైతే విద్యావంతురాలు ఉంటుందో ఆ కుటుంబం యొక్క పరిస్థితి చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మహిళలకు ఉన్నటువంటి ఆ శక్తి. థ్యాంక్ యూ మేడం. మరి కార్యక్రమం చేసిన రుద్రమదేవిని చూస్తున్నాం, ఇక్కడ మళ్ళీ రాణి ఝాన్సీ లక్ష్మీబాయిని అక్కడ చూస్తున్నాం. సో చాలా మంది ఉమెన్ రూరల్స్ ఉన్నారు. సో వీళ్ళు కూడా చదువుకున్నారు. సో వాళ్ళు చదువుకోకుండా వాళ్ళు అంత పెద్ద పెద్ద పొజిషన్కి వెళ్ళలేదు. బట్ అట్టడుగు వర్గాల నుంచి కూడా వచ్చి ప్రతి ఒక్కరు కూడా అంటే సామాన్యులు కూడా చదువు అనేది మహిళలకు సామాన్యులు కూడా చదువుకోవచ్చు, సామాన్యులు కూడా చదువు చెప్పాలి అనేసి ఒక మంచి ఉద్దేశంతో మరి మహాత్మా జ్యోతిబా పూలే గారిని ఆదర్శాన్ని తీసుకొని సో ఆయన ఏదైతే సమాజంలో చైతన్యవర్తం పరచాల్సిన అవసరం ఉంది అనేసి సమాజ హితం కోసం మహిళల చదువును ఆయన ప్రోత్సహించి మరి ఆయన భార్యని ఫస్ట్ ఆమెను చదివించి ఆమె ద్వారా సో ఆమె ఎంతైతే కష్టాలు పడదో సో ఆ చదువుకోవడానికి అంత ఈజీగా ఆమెకు చదువు రాలేదు. ఆ సమాజం ఎవరు కూడా చదువుకోవడానికి అంగీకరించలేదు. బట్ అయినా కానీ సమాజానికి అప్పుడున్న సమాజానికి వ్యతిరేకంగా వెళ్ళి ఆమె ఫస్ట్ చదువుకొని తర్వాత సో వేరే ప్రజలు ఎవరైతే ఉన్నారో సామాన్య జనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కూడా చైతన్యపరిచి మరి వాళ్ళని కూడా అందరికీ కూడా చదువు అందించడం అనేసి మరి చదువు చెప్పడం అనేసి ఆమె యొక్క అంకిత భావానికి కూడా నిదర్శనం. సో ఎంతనో మంది సామాన్య జనులు కూడా ఆమె చదువు చెప్పడం జరిగింది. అలాంటి అడుగు పెట్టినాక ఏ విధంగా అది ఉధృత రూపం సో అదొక మాస్ మూమెంట్ ఎట్లా తీర్చిదిద్దబడింది అనేసి కూడా మనం చదువుకుంటూ ఉంటాం. సో అదేవిధంగా మహిళల చదువు గురించి సో మహిళల అభ్యున్నత గురించి సో మహిళా టీచర్ల గురించి సో మహిళలు చదువుకోవచ్చు సో వాళ్ళు చదువు చెప్పవచ్చు అనేసి దాని గురించి మనము ఒకవేళ చరిత్రలో చూసినట్టయితే సావిత్రిబాయి పూలే గారి ముందు సావిత్రిబాయి పూలే గారి తర్వాత అనేసి కూడా మనము చరిత్రలో చదువుకోవడం జరుగుతుంది. ఈవెన్ ఒక 2 years బిఫోర్ 10 out of 10 మన జిల్లాలో 17 మందికి వస్తే కూడా ఆ 17 కూడా మహిళలే ఉన్నారు. సో వీళ్ళందరూ ఒకేగా కాదు, మళ్ళీ వీళ్ళని మళ్ళీ ఇంకొక జనరేషన్ కూడా మళ్ళీ వీళ్ళు తయారు చేయడం అనేది కూడా జరుగుతూ ఉంది. అంటే టీచింగ్ అంటే ఓన్లీ మన ఇంట్లోనే టీచింగ్ అనేది మన స్కూల్లోనే టీచింగ్ అనేసి కూడా కాదు. సో ఉమెన్ ఎడ్యుకేషన్ ఒకసారి అయిందంటే మొత్తం ఆ కుటుంబంలో ఉన్న పిల్లలందరికీ కూడా ఒక మంచి లక్షణాలతో మంచి గుణాలతో తీర్చిదిద్దడం అనేది జరుగుతూ ఉంది. సో ఇది ఒక మంచి పరిణామం మన దేశంలో చాటు చేసుకున్నదంటే కంపల్సరీగా అది సావిత్రిబాయి పూలే గారిది ఎంతో కృషి దీంట్లో దాగి ఉంది. సో ఇంకొకసారి మనందరం కూడా ఇటువంటి ఎంతో మంది మహనీయులు ఉన్నారు. సో కొద్ది మందిని మనం స్మరించుకోలేము, కొద్ది మందిని మనం స్మరించుకోలేము. మరి సావిత్రిబాయి పూలే గారిని ఇప్పుడు స్మరించుకుంటున్నామంటే ఆమె ఒక్క ఆమె అనేసి కాదు. సో ఆమెలాగా ఎంతో మంది కష్టపడితే కానీ మనకి ఉమెన్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఉమెన్కి ఓటింగ్ రైట్స్ కానివ్వండి, ఉమెన్కి ఈక్వాలిటీ సొసైటీలో కానివ్వండి, ఇవన్నీ ఉట్టిగా మనకు వచ్చినవి కాదు. ఎంతనో కృషి వల్ల వాళ్ళు చేసిన త్యాగాల వల్లనే వచ్చింది. కాబట్టి వాళ్ళని ఇంకొకసారి సావిత్రిబాయి పూలే గారిని మనం స్మరించుకుంటూ ఆమెతో పాటు ఎంతనో మంది కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళందరి త్యాగాలను కూడా స్మరించుకుంటూ ఇంకొకసారి మనము ఈ సమాజ నిర్మాణానికి భావి భారత సమాజ నిర్మాణానికి మనము అంకిత భావంతో పనిచేయాలనేసి మనం కూడా ప్రతిజ్ఞ పూర్వకంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. మరొకసారి ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులకు, మహిళా ఉపాధ్యాయులకు ఎస్పెషల్లీ మళ్ళీ అదేవిధంగా ఇక్కడ వచ్చిన మహిళలకి అందరికీ కూడా
విద్యార్థులకు అందరికీ కూడా పేరు పేరు సావిత్రిబాయి పుల్లే గారి జయంతి శుభాకాంక్షలు తెలుపుతాను. థ్యాంక్ యూ. ముందుండి ఉమెన్ టీచర్గా ఆమె ఉండడం, సో ఇప్పుడు ఆ చేంజ్ అయిన సినారియో చూస్తే, సో ఇప్పుడు మేల్ టీచర్స్ ఉంటేనే వీల్ టీచర్ అనేసి చూసే పరిస్థితి ఇప్పుడు మనకి ఉంది. అంటే ఆ ఉమెన్ ఎంత మనకి టీచర్స్గా ఉండి ఒక జనరేషన్ని కూడా వాళ్ళు తీర్చిదిద్ది ఒక మంచి భావి భారత పౌరులుగా ఉమెన్ చేతిలో ఎడ్యుకేషన్ ఉండి వాళ్ళు టీచర్స్గా ఉంటే ఏ విధంగా ఒక జనరేషన్ తయారవుతుంది అనేసి ప్రత్యేకంగా మహిళలందరూ కూడా వాళ్ళు ఆపర్చునిటీ ఇస్తే ఎంత మంచిగా మనం చేయగలుగుతాం అనేసి వాళ్ళు నిరూపించడం జరిగింది. సో దానికి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. అంతే ఇంత మంచి రిజల్ట్స్ ఉన్నాయంటే మ్యాక్సిమం కాంట్రిబ్యూషన్. సో మనం వేరే దగ్గర ఎక్కడన్నా కానీ అందరు ఈక్వల్ అనేసి అనుకుంటా ఉంటాం 50-50 అనేసి. బట్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో చూసినట్టయితే మెజారిటీ టీచర్సే కనిపిస్తూ ఉంటారు మనకి. సో అక్కడ ఈక్వాలిటీ లేదు. ఇంకా మెన్నే మాకు కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ కావాలనేసి ఫ్యూచర్లో అడిగే ఛాన్స్ ఏమైనా వస్తుందో అనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా మనం గౌరవించుకోవాలి. సో వాళ్ళ ద్వారా మనకి ఏమైతే ఈ సమాజంలో మార్పు చేకూరుతూ ఉన్నదో దాన్ని ఒకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉంటుంది అనేసి సో మనకి ఉమెన్ టీచర్స్ డేగా చేయడం జరుగుతూ ఉంది. సో మనం చూసినట్లయితే స్వాతంత్రం, సో భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ఎంతో మంది త్యాగం చేయడం జరిగింది. సో ఆ స్వాతంత్ర ఉద్యమం అనేది సో 1947లో మనకి స్టార్ట్ కాలేదు. సో ఒక 200 ఏళ్ళ చరిత్ర దానికి ఉంది టోటల్గా. సో సుమారు 200 ఏళ్ళ చరిత్రలో మనం ప్రత్యేకంగా ఒక వ్యక్తి గురించి మనం ఎక్కువ కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. సో అది మహాత్మా గాంధీ గురించి. సో మహాత్మా గాంధీ గారు ఎప్పుడైతే స్వాతంత్ర ఉద్యమంలో భారతదేశానికి రావడం జరిగిందో, సో ఆ ఫ్రీడమ్ స్ట్రగుల్ మనము చరిత్రలో చదువుకునేటప్పుడు మహాత్మా గాంధీకి ముందు, మహాత్మా గాంధీకి తర్వాత అనేసి మనం చదువుకుంటూ ఉంటాం. సో సావిత్రిబాయి పూలే గారు 200 సంవత్సరాలు, సుమారు 190 సంవత్సరాలు అంటే ఆ రోజుల్లో జన్మించేసి మరి ఈ రోజుల్లో కూడా మహిళల మీద, దళితుల మీద ఇబ్బందికరమైన పరిస్థితి సమాజంలో ఉంది. మరి ఆ రోజుల్లో కూడా సామాజిక రుగ్మతైన అటువంటి పరిస్థితి ఎదుర్కొని మరి తను భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా ఉండటం, మరి దానికి ఎన్నో ఇబ్బందులు పడి కూడా సమాజంలో ఎన్నో ఇబ్బందులు కూడా వచ్చి కూడా మరి తన విద్యను అభ్యసించడం కాకుండా తన విద్యావంతులుగా తన యొక్క అభ్యసించిన విద్యను కూడా ఒక ఉపాధ్యాయులుగా ఎందరికో మనకు నెరవేర్చింది. మరి ఆమె యొక్క స్ఫూర్తితోటే మన సమాజంలో ఈ దశ చెందింది మహిళల యొక్క అభివృద్ధి. మరి దానికి తొలిపెట్టు ఆ మహిళనే. కాబట్టి ఆ జయంతి సందర్భంగా మరి అంత స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈరోజు చూసినట్లయితే ఎక్కడ చూసినా కూడా మహిళ యొక్క సామర్థ్యం ఉందని అన్నారు కూడా. ఈవెన్ మనకు ఓటర్స్ చూసినా కానీ కూడా మన జిల్లాలో ఓటర్ల సంఖ్య మాదే సార్. ఒక అర్థం ఉండాలంటే మన వంతు కృషి టీచర్స్గా మనం చేయాలని కోరుకుంటున్నారు. మరి ఇప్పుడు పిల్లలు కూడా మరి అదే వాటి మంచిగా చదువుకొని, ఎందుకంటే మనము నిరక్షరాస్యులుగా ఉండొద్దని ఆడవాళ్ళు కూడా మంచి ఉన్నత స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతో మరి ఆవిడ చేసిన కృషిని మనం తలుచుకుంటూ మరి యొక్క జరుపుకుంటున్న